హాయ్ అండి, అందరికీ నమస్తే. వీడియోలో చూపిస్తున్న ప్లాంట్ నేమ్ వచ్చేసి లక్కీ బ్యాంబో ప్లాంట్ అండి. లక్కీ బ్యాంబో ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా గ్రో చేసుకోవాలి, వాటర్లో ఎలా గ్రో చేయాలి, అలాగే సాయిల్లో ఎలా గ్రో చేయాలనేది వీడియోలో చెప్తాను. నా దగ్గర 2 రకాల లక్కీ బ్యాంబో ప్లాంట్స్ ఉన్నాయండి. ఇది చూడండి, లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉన్నాయి, డార్క్ గ్రీను. ఇదొక రకం అండి. ఇంకా దీని పక్కనే ఉంది కదా, ఇది ఒక రకం అండి. లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చి మధ్యలో డార్క్ షేడ్ వచ్చింది చూడండి. ఈ ప్లాంట్ నేను స్టెమ్స్ తెచ్చి పెట్టానండి. ఇది వాటర్లో వేసిన ప్లాంట్స్ అండి. ఇవి చూడండి, వాటర్లో వేసాను, అలాగే సాయిల్లో కూడా వేసాను చూడండి. నేను సాయిల్లో కూడా నాటిన ప్లాంట్స్ అవి. ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్ అనేది ఇంట్లో పెంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారండి అందరూ. సిరి సంపదలు ఎక్కువగా కలుగుతాయని లక్కీ ప్లాంట్గా భావిస్తారండి. అలాగే ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్ వల్ల మనకి మంచి ఆక్సిజన్ లభిస్తుందండి. మనం ఎప్పుడైతే పొల్యూషన్ లేని మంచి ఆక్సిజన్ని పీల్చుకుంటామో మన హెల్త్ అనేది బాగుంటుందండి. సిరి సంపదలు అనేవి ఆటోమేటిక్గా నిలబడతాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్లాంట్స్ని, ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోండి ప్రతి ఇంట్లో. ఇండోర్ ప్లాంట్స్కి ఏంటంటే సన్లైట్ పెద్దగా అవసరం ఉండదు కదండి. అలాగే మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్ని నేను వాటర్లో గ్రో చేశాను. చూడండి, ఇదిగో చిన్న ఉంటుంది కదండి మందు బాటిల్, ఎవరైనా తాగి పడేసిన బాటిల్స్ ఉంటాయి కదా, అటువంటి ఏరుకొచ్చేసి అందులో వేసాను. ఇవి మాత్రం చూడండి, వాటర్లో వేసాను నేను. స్టెమ్స్ చాలా బాగా గ్రోత్ ఉందండి. అయితే వాటర్ మాత్రం ఫుల్గా వేయకూడదండి, సగమే వేయాలి. చూడండి, మీకు అది తీసి చూపిస్తాను. చూడండి, రూట్స్ అవి ఎంత బాగా వచ్చాయో. స్టెమ్ చూడండి ఎంత హైట్ ఎదిగిందో. ఇవి నేను స్టెమ్సే పెట్టానండి. చూడండి, చాలా బాగుంది కదా, గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అయితే మనం మినరల్ వాటర్ మాత్రమే తీసుకోవాలండి వాటర్లో గ్రో చేసిన మొక్కలకి. అదే సాయిల్లో వేసిన ప్లాంట్కి అయితే ఏ వాటర్ అయినా తీసుకొచ్చండి. వాటర్లో వేసిన ప్లాంట్కి మాత్రం ప్యూరిఫై వాటర్ కానీ లేదా మినరల్ వాటర్ తీసుకోవాలండి. అలాంటప్పుడే మొక్క మాత్రం హెల్తీగా బ్రతుకుతుంది. అయితే ఈ ప్లాంట్ని నేను మీషో నుంచి తెప్పించింది చూపిస్తాను చూడండి. ఇది తెప్పించి 1.5 year అవుతుంది. అయినా సరే చూడండి, దీని గ్రోత్ అనేది ఎంత స్లోగా ఉందో. వాటర్లో ఉంటే కనుక గ్రోత్ అనేది సరిగ్గా ఉండదండి, అంటే ఫాస్ట్గా ఎదగదు ప్లాంట్ అనేది. అదే సాయిల్లో నాటుకుంటే కనుక చాలా స్పీడ్గా నాటుతుంది, అంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెల్తీగా స్టెమ్స్ అవి బాగా వస్తాయి. చూడండి, నేను ఇందులోవే కొమ్మలు తీసి నేను సాయిల్లో నాటానండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. ఇవి చూడండి ఎంత ఉన్నాయో. రూట్స్ కూడా అంతగా బాగాలేవు వాటర్లో ఉన్నదానికి. మనం సాయిల్లో కానీ కోకోపీట్లో కానీ నాటుకుంటే మాత్రం చాలా హెల్తీగా ఉంటుందండి. నేను ఫస్ట్ ఇది కోకోపీట్లో తీసుకున్నానండి. కోకోపీట్లోని వర్మి కంపోస్ట్ అనేది మిక్స్ చేసి అందులో వేసాను. రూట్స్ అవి బాగా వచ్చినాక నేను దాన్ని ఏం చేశానంటే సాయిల్లోకి రిపోర్ట్ చేసుకున్నాను. అయితే సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. సాయిల్ మిక్సింగ్ చేసుకునేటప్పుడు 50% గార్డెన్ సాయిల్ తీసుకోవాలండి, 30% కోడంగి, 20% రివర్ శాండ్ ఉంటుంది కదా, అది తీసుకోండి. ఆ 3 మిక్స్ చేసి అందులో వేసుకుంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇది నేను వేరే మొక్క దగ్గరదండి తీసి ఆ స్టెమ్స్ అన్నీ వాటర్లో పెట్టాను. రూట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి, అలాగే హెల్తీగా పెరుగుతుంది. సాయిల్లో కూడా మీకు సాయిల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే 50% కోకోపీట్ తీసుకోండి, 30% వర్మి కంపోస్ట్, 20% ఫర్లైట్ తీసుకొని మిక్స్ చేసుకొని అందులో వేసుకోండి. చాలా బుస్సీగా వస్తుందండి, తొందర గ్రోతింగ్ ఉంటుందండి. నేను అంటే ఇలా సాయిల్లో ఎందుకు వేసానంటే నేను ట్రై చేశానండి. సాయిల్లో వేస్తే ఎలా ఎదుగుతుంది, కోకోపీట్లో వేస్తే ఎలా నాటుతుంది, అలాగే వాటర్లో ఎలా గ్రో అవుతుంది అనేది నేను పరిశీలించడానికి మాత్రమే అలా వేసాను. ఇది నేను సాయిల్లో వేసింది. చూడండి, సాయిల్లో వేసిన దానికంటే కోకోపీట్లో వేసింది ఇంకా హెల్తీగా బుస్సీగా పెరిగిందండి ప్లాంట్. అది తేడానికి అవ్వలేదండి, చాలా బిగ్ పాట్, అది పెద్దది. ఇది చూడండి, ఇది నేను మాత్రం కోకోపీట్లో వేసిన స్టెమ్స్ అవి తీసి ఇందులో పెట్టాను. అయితే వాటర్లో పెట్టానండి, చిన్న చిన్న బౌల్స్ తీసుకొని అవి డెకరేషన్ పర్పస్ లాగా పెట్టాను. కానీ ప్రతి ఒక్కరు పెంచుకోండి. ఇవి చూడండి, నేను చిన్న స్పాంజ్ ముక్కలు ఎందుకు పెట్టానంటే అక్కడ
స్టెమ్స్ అటు ఇటు కదిలిపోకుండా కిందకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం పెట్టానండి. ఎందుకంటే కిందకి వెళ్ళిపోయి అంటే మరి రూట్స్ మళ్ళీ దెబ్బతింటాయి. సగం వరకే ఉండాలి. ఇంకా ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి వీలు కుదిరితే ట్రై చేయండి. లక్కీ బ్యాంబో ప్లాంట్ అని, మనీ ప్లాంట్ అని అలా రకరకాల మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి. ఇంట్లో బాల్కనీలో కానీ, ఇండోర్లో లోపల వరండాలో కానీ, బెడ్రూమ్లో కూడా ఎక్కడైనా ఈజీగా పెరుగుతాయండి. ప్రతి ఒక్కరు పెంచుకోవడానికి ట్రై చేయండి. మనం పొల్యూషన్ నుంచి ఎంతో కొంత సేవ్ అవుదామండి. ఇలా లీవ్స్ ఉంటాయి కదండి, లీవ్స్ని నీట్గా అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసి నీట్గా తుడిసేసుకోవాలండి. మనకి ఇంకా ఏరేషన్ అనేది బాగా ఉంటుంది. లక్కీ బ్యాంబో ప్లాంట్ వల్ల మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్లాంట్స్ అండి ఇవన్నీ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పానండి ఈ వీడియోలో. అయితే నేను చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. అన్నింటి కోసం వీడియో చేసి పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నానండి. మనందరం కూడా మంచి ఇండోర్ ప్లాంట్స్ పెంచుకొని మంచి ఆక్సిజన్ తీసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.